హాయ్, వెల్కమ్ టు యోఏ టీవీ. హాయిగా పుష్ప 3 లేదంటే ఇంకో సినిమా షూటింగ్లో ఉండాల్సిన అల్లు అర్జున్ను కష్టాలు వెంటాడుతున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ను A11గా ఉన్నారు. అయితే ఇప్పటికే అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ను మరోసారి విచారించేందుకు నోటీసులు జారీ చేశారు. BNS 35(3) సెక్షన్ కింద అల్లు అర్జున్ని పోలీసులు విచారణకు పిలిచారు. అల్లు అర్జున్ తన లీగల్ టీంతో ఈ విచారణలో పాల్గొన్నారు. అయితే అల్లు అర్జున్ చిక్కడపల్లి ఏసీపీ రమేష్, సిఐ రాజు విచారించినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి ఆధ్వర్యంలో జరిగిన విచారణలో మొత్తం 20 ప్రశ్నలు వేసినట్లుగా సమాచారం. పుష్ప 2 స్పెషల్ షోకు సంధ్యా థియేటర్కు వస్తున్న నేపథ్యంలో ఎవరి అనుమతి తీసుకున్నారు? పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు? సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా, ఇవ్వలేదా? తొక్కిసలాట్లో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా? అనుమతి లేకుండా రోడ్ షో ఏ విధంగా నిర్వహించారు? మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు సినిమా థియేటర్కు వచ్చారు? మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు? ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు? అభిమానుల మీద, పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలు చెప్పండి. ప్రెస్ మీట్లో మీరు చెప్పిన విషయాలపై విచారణ ఏంటి? మీరు 2 గంటల 45 నిమిషాలు థియేటర్లో ఉన్నది వాస్తవం కాదా? 850 మీటర్లు ఎందుకు రోడ్ షో చేశారు? మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్కు వచ్చారు? ఈ ప్రశ్నలను ఏసీపీ అల్లు అర్జున్ను అడిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బన్నీ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తామని ఏసీపీ చెప్పినట్లుగా సమాచారం. అయితే పక్కన న్యాయవాది కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ మధ్యంతర బెయిల్పై బయట ఉన్నారు. 4 వారాల బెయిల్ మీద బయటకు వచ్చారు. మరోవైపు అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్పై మాటల దాడికి దిగారు. మహిళా మృతికి అల్లు అర్జునే కారణమంటూ విమర్శలు గుప్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ సభ్యులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. అనంతరం అరెస్ట్ అయ్యారు. గంటల వ్యవధిలో బెయిల్పై విడుదలయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బాధితురాలు రేవతి కుటుంబానికి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తరపున 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి 20 కోట్ల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.